నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు పాలనలో నిరుపేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు చదవడం నేరం. కార్పొరేట్ విద్యని నేర్చుకోవడం నేరం. కూలీల పిల్లలు టోఫెల్లో ట్రైనింగ్ తీసుకోవడం నేరం. ట్యాబుల్లో బైజూస్ కంటెంట్ అభ్యసించడం నేరం. ఐబీ సిలబస్ వైపు చూడటమే నేరం. సిబిఎస్ఈ సిలబస్లో చదవడం నేరం. అమ్మ ఒడి, నాడు నేడు, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు నేరం. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రభుత్వ స్కూల్స్ అద్భుతమైన ఫలితాలను సాధించడం నేరం. ఇంగ్లీష్ చదువులు కేవలం డబ్బున్నోళ్లకే సొంతం. ధనవంతులకు మాత్రమే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులో ఉండాలి. ఇదంతా జరగాలి అంటే ముందు సర్కారు బడులను నిర్వీర్యం చేయాలి. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహాసంకల్పాన్ని నాశనం చేయాలి. ఇప్పుడు ఆ పనిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బిజీగా ఉన్నారు. సర్కారు బడులకు తాళం వేసే దాకా వచ్చేశారు. ఒక్క సర్కారు బడులేంటి, మొత్తం ఏపీలో విద్యా వ్యవస్థనే విధ్వంసం చేసేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సాంకేతికత, బంగారం, ముడి చమురు, వీటన్నింటికి మించిన అద్భుతమైన వనరు ఏంటి? మానవ వనరు. ఎక్కడైతే అత్యధిక సంఖ్యలో యువశక్తి ఉంటుందో ఆ యువశక్తి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అవకాశాలనైనా అందిపుచ్చుకునే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుందో ఆ దేశం అన్ని రంగాలలో వెలిగిపోతుంది. అందుకే అగ్రదేశాలు కూడా సమర్థవంతంగా మానవ వనరులను తయారు చేయడం మీద దృష్టి పెట్టాయి. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏపీ విద్యా వ్యవస్థలో కనీవిని ఎరుగని సంస్కరణలు తీసుకొచ్చారు. లక్షల మంది నిరుపేద విద్యార్థులకు ఆధునిక విద్యను అందుబాటులోకి తెచ్చారు. పేదోళ్ల పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవడాన్ని సహించలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వం తన పని మొదలుపెట్టింది. ప్రభుత్వ బడులను విధ్వంసం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కుట్రలు, కుతంత్రాలు, వంచన, మోసం, దగ, రాజకీయమైన పాలనలో అయినా తన ఉనికిని వీటి కేంద్రంగానే చాటుకోవడం చంద్రబాబుకి మాత్రమే సాధ్యమైన విద్య. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తన ఆటవిక పాలనతో ఏపీ వైపు దేశమంతా చూసేలా చేసిన చంద్రబాబు ప్రభుత్వం సర్కార్ బడుల కేంద్రంగా తమ కుతంత్రాలకు నాటి నుంచే పదును పెడుతూ వచ్చింది. లక్షల మంది పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందిస్తూ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన మహా విద్యా యజ్ఞంపై విషం చిమ్ముతూనే ఉంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్న సత్సంకల్పంతో విద్యారంగంలో జగన్ అనేక సంస్కరణలు అమలు చేస్తే ఆయన మీద అక్కసుతో పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టిస్తోంది. ఉన్నత విద్యని నిర్వీర్యం చేస్తోంది. ఇందులో భాగంగా జగన్ అమలు చేసిన ఒక్కో అంశానికి స్వస్తి చెబుతోంది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు విద్యాశాఖ మంత్రి లోకేష్ తండ్రి కొడుకులిద్దరూ కలిసికట్టుగా సర్కార్ బడులను విధ్వంసం చేయడానికి పూనుకున్నారు. అందులో భాగంగానే టోఫెల్, ఐబీ బోధన, సిబిఎస్ఈ బోధనకు ఇప్పటికే చరమగీతం పాడేశారు. అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన విషయంలోనూ తీరని ద్రోహం చేస్తోన్న పాలకులు ఇప్పుడు ఏకంగా సర్కార్ బడులకు తాళం వేయడానికి తహతహలాడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల పీక నొక్కేయడానికి పన్నాగాల మీద పన్నాగాలు పన్నుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అక్కసుతో విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కార్ తొలి టార్గెట్ గా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల విలీనమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలలను పూర్తిగా ఎత్తివేయడంతో పాటు పల్లెల్లో ప్రాథమిక పాఠశాలల మూసివేత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 5 కిలోమీటర్ల పరిధిలోని స్కూళ్లను మాత్రమే విలీనం చేస్తామని చెప్పిన సర్కార్ తరువాత ఎంఈఓల ద్వారా మౌఖికంగా 7 కిలోమీటర్ల పరిధికి పెంచి ఒత్తిడి పెంచుతోంది. అంటే ఆ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఇక చదువుకునేందుకు దూరంలోని మోడల్ ప్రైమరీ స్కూల్కి వెళ్లాల్సిందే. లేదంటే ప్రైవేట్ స్కూళ్లే దిక్కు. మోడల్ స్కూల్ అంటే ఏదో కొత్తది నిర్మిస్తున్నారనుకుంటే పొరబడినట్టే. మోడల్ ముసుగులో స్కూళ్లను భారీగా ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఉపాధ్యాయ సమావేశాల్లో ఇచ్చిన హామీకి భిన్నంగా స్కూళ్ల విలీనానికి రంగం సిద్ధం చేసి మోడల్ స్కూళ్ల పేరుతో ఉన్న పాఠశాలల ప్రాణం తీసేస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మోడల్ ప్రైమరీ పాఠశాలలకు మ్యాపింగ్ చేయాలంటూ ఎంఈఓలపై ఒత్తిడి తెస్తున్నారు. విలీనానికి అంగీకరించాల్సిందేనని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ మేరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి అంగీకార పత్రాలను తెప్పించాల్సిన బాధ్యత టీచర్లు ఎంఈఓలకు కేటాయించారు. అలా చెయ్యని వారు కలెక్టర్ ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించారు. విలీనమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుండటంతో రాష్ట్రంలో వేలాదిగా స్కూళ్లు మూతపడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1 నుంచి 5 తరగతుల్లో కొనసాగుతున్న 32,596 ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 17% స్కూళ్లలోనే 60 మందికి మించి ఎన్రోల్మెంట్ ఉంది. మిగిలిన 83% స్కూళ్లలో విద్యార్థులు 60 మంది కంటే తక్కువ ఉన్నారు. అంటే ఈ 83% స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై విలీనం ప్రభావం పడనున్నట్టు స్పష్టమవుతోంది. ప్రైమరీ స్కూల్స్ లో నుంచి 3, 4, 5 తరగతులను అక్కడ షిఫ్ట్ చేసినప్పుడు ఈ ప్రైమరీ స్కూల్స్ 2వ తరగతి వరకే పరిమితం అవుతాయి. అలా చేసిన దాని వల్ల టీచర్ పోస్టులు తగ్గిపోతాయి, పిల్లలకి ప్రైమరీ విద్య దూరం అవుతుంది అని చెప్పి చాలా గగ్గోలు పెట్టినారు. దాంట్లో భాగంగా వీళ్ళేం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం మేము మళ్ళా 110 జీవోను రద్దు చేసి ఆ 3,340 ప్రైమరీ స్కూల్స్ పిల్లల్ని వెనక్కి తీసుకొని వస్తామని చెప్పి మాట చెప్పి ఎలక్షన్స్ కు ముందు టీచర్లందరినీ కూడా మభ్యపెట్టారు. సరే, టీచర్లందరూ కూడా దానికి నచ్చారు. సరే, ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు, ఈ 117 జీవో రద్దు చేస్తున్నామని చెప్పి ఈ 3,340 ప్రైమరీ స్కూల్స్ లో నుంచి పిల్లలు వెనక్కి తీసుకొని రావడంతో పాటు వీళ్ళు 33,000 ప్రైమరీ స్కూల్స్ లో నుంచి కేవలం ఒక పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ మాత్రమే పెడతామంటున్నారు. ఎన్ని పంచాయతీలు ఉన్నాయి మొత్తం మీద రాష్ట్రంలో? కేవలం 13,000 పంచాయతీలు మాత్రమే ఉన్నాయి. అంటే 33,000 ప్రైమరీ స్కూల్స్ నుంచి కేవలం 13,000 మోడల్ ప్రైమరీ స్కూల్స్ మాత్రమే పెట్టిన దాని వల్ల 20,000 ప్రైమరీ స్కూల్స్ లో నుంచి పిల్లలు 3వ తరగతి నుంచి వాటిలోకి వెళ్ళిపోతారు. అంటే ఈ రోజు 20,000 స్కూల్స్ కి ప్రాబ్లం ఏర్పడేదానికి అవకాశం ఉంది. పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేయాలన్న పట్టుదలను ప్రదర్శించడంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం వెనకాడడం లేదు. దీంతో గ్రామాల్లో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతబడే ప్రమాదం నెలకొంది. ఒక్కో పంచాయతీలో సుమారు 3 నుంచి 4 ప్రాథమిక పాఠశాలలున్నాయి. పట్టణాల్లో పరిధిని బట్టి 30 వరకు స్కూళ్లున్నాయి. ఏ పాఠశాలలోనైనా 60 కంటే తక్కువ మంది ఉంటే 5 కిలోమీటర్ల దూరంలోని స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిందే. 60 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఆ పంచాయతీలో ఉన్న స్కూల్ కి మోడల్ స్కూల్ గా నామకరణం చేసి అక్కడకు తరలిస్తారు. మోడల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 100కి చేరుకోకుంటే పరిధిని 7 కిలోమీటర్లకు పెంచి అమలు చేయాలని అనధికారికంగా ఆదేశాలిచ్చినట్టు సమాచారం. విలీనాన్ని గ్రామస్తులతో పాటు తల్లిదండ్రుల కమిటీలు వ్యతిరేకిస్తుండటంతో ఒప్పించే బాధ్యతను టీచర్లకు అప్పగించారు. శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి లోకేష్ చెబుతోన్న దానికి బయట జరుగుతోన్న దానికి ఏమాత్రం పొంతన ఉండడం లేదని ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 117 జీవో ఏదైతే ఉందో ఆ 117 జీవోలో 3, 4, 5 తరగతుల్ని ఉన్నత పాఠశాలలో కలిపారు. వీళ్ళు అదే ఉన్నత పాఠశాలలు కాకుండా ఒక ప్రాథమిక పాఠశాలలో కలుపుతూ ఉన్నారు. మెర్జింగ్ అంటే దాని అర్థం పాఠశాలను మూత వేయటం తప్ప మరొకటి కాదని చెప్పి కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో కూడా ప్యారలల్ మీడియంకి పోస్టుల్ని నియమించకుండా ఒకే మీడియం చేయటం వల్ల కూడా అది ఇబ్బంది కలుగుతూ ఉంది. యూపీ స్కూల్స్ను కూడా మొత్తం టోటల్గా తీసేయాలనే పరిస్థితి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి గారు చెప్పినటువంటి అంశాలకి, లేదంటే ఉపాధ్యాయ సంఘాల్లో జరిగినటువంటి చర్చలకి కింద విద్యాశాఖ అధికారులు చేస్తున్నటువంటి దానికి అసలు పొంతన ఉండట్లేదు. కార్పొరేట్ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ము కాయడం తొలి నుంచి చంద్రబాబుకి అలవాటైన పని. పబ్లిక్ గా కార్పొరేట్ విద్యా సంస్థలకు జిందాబాద్ కొట్టడానికి ఆయన కనీసం మొహమాటం కూడా పడరు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో పేద పిల్లల చదువును పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. గతంలోనే ప్రభుత్వ పాఠశాలల పీక నొక్కేయడంలో చంద్రబాబుకి ఎంతో ఘన చరిత్ర ఉంది. 2014-19 మధ్య తక్కువ విద్యార్థులు ఉన్నారని 1,785 పాఠశాలల్ని మూసేసి అక్కడి విద్యార్థులను గాలికొదిలేశారు. అలాగే 4,300 ప్రభుత్వ పాఠశాలలను ఆయన హయాంలోనే మూసేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో సర్కార్ బడులపై పగబట్టిన రీతిలో వ్యవహరిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల పీక నొక్కడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రభుత్వ పాఠశాల మీద చంద్రబాబుకు ఎందుకంత పగ? ఎవరి కోసం లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తులో అంధకారం నింపేస్తున్నారు? సర్కారు బడులపై పాలకులకు ఇంత కక్ష ఎందుకు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విద్యా సంస్కరణలతో ప్రైవేటు స్కూల్స్లో పిల్లలను చదివిస్తున్న వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు చూడటం మొదలుపెట్టారు. ఇలానే పరిస్థితి సాగితే తమ చైనా స్కూల్స్ కాలేజీలకు గడ్డు కాలం వస్తుంది. పచ్చ బ్యాచ్ ప్రధాన వ్యాపారాల్లో విద్య కూడా ఒకటి. అలానే చైనా స్కూల్స్ కాలేజీల నుంచి వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి. అందుకే లక్షలాది పేద కుటుంబాల భవిష్యత్తును మార్చేస్తూ తమ వ్యాపారాల్లో చీకటి నింపుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనని చూసి గతంలోనే పచ్చముక రగిలిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం వారిది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ. దేశమంతా అబ్బురుపడుతూ చూసే స్థాయిలో తయారైన సర్కారు బడుల్ని నిర్వీర్యం చేయడానికి వరుస నిర్ణయాలు తీసుకుంటుంది. లక్షల మంది పేద విద్యార్థుల జీవితాలలో చీకటి నింపే పన్నాగాలు పన్నేస్తోంది.
నిరుపేద మధ్యతరగతి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందించడాన్ని తొలి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. తమ పిల్లలు ధనవంతుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ చదువులు చదువుకోవాలన్న తమ ఆకాంక్షని దాచుకోవడానికి కూడా వాళ్లేం వెనకాడలేదు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే పిల్లలు మొద్దబ్బాయిలుగా తయారవుతారని గతంలోనే సెలవిచ్చిన గొప్ప విజనరీ చంద్రబాబు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు నాడు నేడు అన్నాడు, నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది. ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. విన్నారుగా, ఇలాంటి భావజాలం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఏపీలో అదే మొదలైంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది తల్లిదండ్రుల్లోనూ విద్యార్థుల్లోనూ వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. ఇందులో విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన టోఫెల్ శిక్షణను అధికారంలోకి వచ్చి రాగానే రద్దు చేసి పారేశారు. తర్వాత ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు సిబిఎస్ఈ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని చెప్తూ 1000 ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన సిబిఎస్ఈ బోధనను రద్దు చేశారు. అలానే విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసేసింది. ఇలా ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగా ఇంగ్లీష్ మీడియం కోరుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. ఇప్పుడు ఏకంగా వేలాది సర్కార్ బడులకు తాళం వేసే పన్నాగం అమలు చేయడానికి వేగంగా పావులు కదుపుతోంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1000 ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ బోధనను అందుబాటులోకి తేగా 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 84,000 మంది 10th విద్యార్థులు, 82,000 మంది 9వ తరగతి చదువుతున్నారు. అయితే గత ఏడాది 10వ తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్ పెన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి విద్యార్థుల్లో సామర్థ్యం లేదంటూ దుష్ప్రచారానికి తెరతీసి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. టోఫెల్ కూడా కాలేజ్ చదివి యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థులకి, లేదంటే ఇంటర్ చదివి అక్కడైనా బీబీఏ బ్యాచిలర్ కోర్సెస్ చేద్దామంటే వాళ్ళకి టోఫెల్ అవసరం. కానీ 3వ తరగతి 5వ తరగతి పిల్లలు కూడా టోఫెల్ అంటే అసలు దానికి ఆ లాజిక్ ఏంటో అర్థం కాదు. అలాగే ఇంగ్లీష్ అని చెప్పి దేనికని అడుగుతుంటే ఈ రోజున మన ఈ ఐబీ కరికులం కానీ ఇది యాక్సెంట్ కోసం, ఇంగ్లీష్ కోసం అని మాట్లాడుతూ ఉన్నారు. యాక్సెంట్ కోసమే అయితే ఇన్ని వేల కోట్లయితే ఖర్చు పెట్టకర్లా. యూట్యూబ్లో చూసుకుంటే బోల్డన్ని ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. అమెరికన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్, ఇవన్నీ మీకు ఏ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడాలో అవన్నీ బోల్డన్ని ఫ్రీగా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాటిలో విద్యార్థులు ఎన్రోల్ అవ్వచ్చు, దానికి డబ్బులు కూడా పెట్టుకోకర్లా. ప్రభుత్వం వాళ్ళకి ఆన్లైన్ డిజిటల్ టైం ఇస్తే సరిపోద్ది వాళ్ళకి మ్యాక్సిమం. విన్నారుగా, టోఫెల్ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమే గాని స్కూల్ పిల్లలకు ఎందుకు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను, అలానే పేదల పిల్లలు యూట్యూబ్లో చూసి ఇంగ్లీష్ యాక్సెంట్ నేర్చుకోవచ్చు. దానికోసం ప్రభుత్వ పాఠశాలల్లో నిధులు ఖర్చు చేయడం దండగాట. ఆయన గారి ఆలోచనలకు వ్యాఖ్యలకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం టోఫెల్ శిక్షణకు అధికారంలోకి రాగానే టాటా చెప్పేసింది. అలాగే అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోని ఐబీ కార్యాలయాన్ని మూసేశారు. దీంతో 2025 జూన్ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్ ని ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. లక్షల మంది పేదల పిల్లలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అభ్యసిస్తే వారంతా భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను అందిపుచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయి. లక్షల పేద కుటుంబాల స్థితిగతులు మారిపోతాయి. ఈ లక్ష్యాలను అందుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహాసంకల్పాన్ని నీరుగార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అనేక కుట్రలు అమలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు 60 కంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం చేసేసింది. దీంతో 32,596 ప్రైమరీ స్కూళ్లలో చదువుతున్న పిల్లలపై ప్రభావం పడనుంది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ విద్యా యజ్ఞం చూసి చైనా విద్యా సంస్థలు వణికిపోయాయి. తమ వ్యాపారం కుప్పకూలిపోతుందని ఆందోళన పడ్డాయి.
పచ్చ బ్యాచ్ ప్రధాన వ్యాపారాల్లో విద్య కూడా ఒకటి. ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలు ఇలానే విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందిస్తూ పోతే చైనా స్కూల్స్, కాలేజీల నుంచి పచ్చముఠాకి వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి. దీంతో పాటుగా దశాబ్దాలుగా పేదలను తమ కాళ్ల కింద అణచి ఉంచిన పచ్చ నాయకుల ఆధిపత్యం కూడా బద్దలైపోతుంది. నిరుపేదలు, మధ్యతరగతి పిల్లలు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని నేర్చుకుంటే తమకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే మొదట్నుంచి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంని, సంస్కరణలను వ్యతిరేకిస్తూ వచ్చారు. అధికారంలోకి రాగానే టోఫెల్, ఐబీ, సిబిఎస్ఈ ఇలా అన్నింటినీ సర్కార్ బడుల్లో లేకుండా చేసేసిన పాలకులు ఇప్పుడు వేలాది సర్కార్ బడులకు తాళం వేయడానికి రెడీ అయ్యారు. నిరుపేద పిల్లలు కార్పొరేట్ విద్య గురించి కనీసం కల కూడా కనకూడదు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య గురించి కనీసం ఆలోచన కూడా చేయకూడదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ దుస్థితికి చెక్ పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్యా వ్యవస్థలో జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచాయి. వైఎస్ జగన్ ఆశయాలను సాధించే క్రమంలో అడుగులు పడటమే కాదు, అవి పరుగులుగా మారబోతున్నాయని 2023-24 10వ తరగతి పరీక్షా ఫలితాలు నిరూపించాయి. అందుకే ఈ మహావిద్యా యజ్ఞాన్ని విచ్ఛిన్నం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రకరకాల కుట్రలు పన్నుతోంది. మరోవైపు యూనివర్సిటీలను వదిలిపెట్టడం లేదు. అలానే ఫీజు రియంబర్స్మెంట్కి ఎగనామం పెట్టి ఉన్నత విద్యలను విషం కక్కుతోంది. సర్కార్ బడులనే కాదు, చివరకు యూనివర్సిటీలను కూటమి ప్రభుత్వం వదిలిపెట్టలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి యూనివర్సిటీకి వీసీలను రెగ్యులర్ పద్ధతిలో నియమించారు. ఇన్ఛార్జ్ వీసీలను ఎప్పుడూ పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే రాష్ట్రంలో 17 మంది వీసీలపై ఒకేసారి వేటు వేసింది. వారిని బెదిరించి లోకేష్ కార్యాలయం నుంచి ఫోన్లు చేయించి రాజీనామా చేయించింది. వీసీలపై ఇంతటి దారుణాలు ఎప్పుడూ జరగలేదు. వీరి బలవంతపు రాజీనామాల తర్వాత ఇన్ఛార్జ్ వీసీలతో 9 నెలల పాటు కాలం వెళ్లదీశారు. 9 చోట్ల వీసీలను పెట్టినా ఒక వీసీ ఇది వద్దంటూ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లిపోయారు. ఇక 2014-19 మధ్య యూనివర్సిటీలను టీడీపీ కార్యకలాపాలకు కేంద్రంగా ఎలా మార్చారో చెప్పడానికి కోకొల్లలు ఉదాహరణలున్నాయి. 2018లో యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి నియమ నిబంధనలకు విరుద్ధంగా నడిపారు. దీనివల్ల దాదాపు 75 కేసులు హైకోర్టులో పడ్డాయి. దీంతో యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అదే తరహాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఇక అమ్మ ఒడికి మంగళం పాడేసినట్టే ఫీజు రియంబర్స్మెంట్ ని తుంగలో తొక్కడంతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి పథకాన్ని అమలు చేయకుండా మొత్తం విద్యా వ్యవస్థనే విధ్వంసం చేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో ఉండేది కదండి అధ్యక్ష. అయితే అంటే ఎంత ఫీజు ఉంటే అంత ప్రభుత్వం చెల్లించేది. సో ఇప్పుడు ఫుల్గా ఇస్తారా, ఏమైనా సీలింగ్ పెడతారా? అంటే 2014 నుంచి 19 మధ్య సీలింగ్ ఉండేది అధ్యక్ష. ఆ విధంగా ఏమైనా చేస్తారా? అదొక డౌట్ అధ్యక్ష. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం ఏదైనా హాజరు నిబంధన పెడుతుందా, అది కూడా అడుగుతున్నాను అధ్యక్ష. గతంలో మనకు తెలుసు 2014 నుంచి 19 మధ్య ఉన్న గవర్నమెంట్లో 1778 కోట్లు పెండింగ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కూడా చెల్లించింది అధ్యక్ష. మొన్న 2023 డిసెంబర్ వరకు కూడా మొత్తం చెల్లించడం జరిగింది అధ్యక్ష. పాత గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ అవడం వల్ల నెక్స్ట్ దాగింది. ఇది పిల్లల చదువుకు సంబంధించిన అంశం కాబట్టి మానవతా దృష్టితో ప్రభుత్వం ఆలోచించి తొందరగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఎందుకని ఘోరమైన స్థితిలో ఉంటాయి? దీనికి జవాబు సింపుల్. పిల్లలకు ఓటు హక్కు ఉండదు. అందుకే దేశవ్యాప్తంగా సర్కార్ బడులది అదే దుస్థితి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఉన్న ఈ దారుణ పరిస్థితులకు చెక్ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ పిల్లల్లో ఓటర్లని చూడలేదు, రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చూశారు. అందుకే 5 ఏళ్ల పాలనలో ఒక్క విద్యాశాఖలోనే 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. ట్యాబ్లు ఇవ్వడం, డిజిటల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోలేదు. విద్యార్థులకు భాషపై భయం పోగొట్టేందుకు బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను సైతం అందించారు. విద్యార్థులకు టోఫెల్లోనూ శిక్షణ ప్రారంభించారు.
దేశమంతా అబ్బురపడుతూ ఏపీలోని పాఠశాలలను చూస్తోన్న వేళ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ప్రభుత్వ పాఠశాలల పీకనొక్కడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఏపీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఏలిన వారు ఎంతగా భ్రష్టు పట్టించనున్నారో అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.